హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎంతమంది ఫాలో అవుతున్నారో కామెంట్లో ఒకసారి షేర్ చేసుకోండి. నేనైతే స్టార్టింగ్లో ఫాలో కాలేదండి, ఎందుకంటే కంటెస్టెంట్లు కూడా అందరూ తెలియని వాళ్ళే ఉన్నారు. అండ్ అలానే ఫస్ట్ వీక్ చూసారో నాకైతే ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బట్ ఎప్పుడైతే ఈ ప్రభావతి టాస్క్ స్టార్ట్ అయిందో ఫిజికల్ టాస్క్ మామూలు ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పాలి. అండ్ ఈ సీజన్లో అందరూ కూడా గొడవ పడడానికి ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది. కొద్దిగానే సెన్సిబుల్గా మాట్లాడతారేమో అనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా అలా అనిపించట్లేదు. కొంతమంది ఫేక్గా మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే టూ సైడ్ కాయిన్లా చూపిస్తున్నారు. ఇందులో మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సోనియా గారిని. అసలు ఆవిడ ఏం గేమ్ ఆడుతున్నారు, ఆవిడ స్ట్రాటజీ ఏంటో నాకేంటో అర్థం కావట్లేదండి. నిఖిల్ పృథ్వీని బాడీ గార్డ్స్లో పెట్టుకొని గేమ్ ఆడుతుంది ఆవిడ. ఇంక ఈ ప్రభావతి టాస్క్ వచ్చేసరికి అబ్బాయి అండి. అబ్బాయి అయితే నాకు అస్సలు నచ్చలేదండి. యాజ్ ఏ చీఫ్గా తనైతే అసలు ఏమీ చేయలేదు వాళ్ళ టీంకి. అట్లీస్ట్ వాళ్ళందరూ పోరాడుతుంటే తన ఎగ్స్ అన్న కాపాడకుండా వదిలేసి హ్యాండ్సప్ చేస్తాడు. మీరు ఎలా అయినా కొట్టుకు చావండి, నేను ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను అన్నట్టుగా కూర్చున్నాడు. పాపం ఏ మాట కామాట కాంతార టీంలో అయితే నలుగురు బాయ్స్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అవతల టీంలో ఇద్దరు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళు నలుగురు అబ్బాయిలు మాత్రం కరెక్ట్గా ఆడుంటే మాత్రం వీళ్ళే గెలిచేవాళ్ళు పక్కాగా. ఇంకా మనం ఇక్కడ నబీల్ని మెచ్చుకోవాలండి. నబీల్ ఉన్నంతసేపు కూడా గేమ్ అయితే రఫ్ ఆడించేశాడు. యాజ్ అ సంచాలక్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. నబీల్ అయితే నాకు చాలా బాగా నచ్చాడు. మెల్లగా విన్నర్ క్వాలిటీస్ అయితే నబీల్లో కనిపిస్తున్నాయి నాకు. ఇంక ఈ టాస్క్లో మనం మెచ్చుకోవాల్సిన ప్రేరణ అని యష్మిన్ అండి. వాళ్ళైతే ఎక్కడా కూడా తగ్గకుండా మంచి ఫైట్ ఇచ్చారని చెప్పాలి. అక్కడక్కడ టంగ్ అయితే లూజ్ అయింది ప్రేరణ, మరి అది చూడాలి నాగార్జున గారు ఏం చెప్తారు. ఇంకా వాళ్ళ సైడ్ అయితే నిఖిల్, పృథ్వీ అండ్ అలానే విష్ణుప్రియ అండ్ అలానే సీతక్క వీళ్ళైతే సూపర్గా ఆడారనిపించింది. ఇంకా వీళ్ళ సైడ్ అయితే ఆదిత్య ఓం గారు ఏంటో బతిలాడుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు నిఖిల్ని, పృథ్వీని వీళ్ళందరినీ వద్దురా వద్దురా అని చెప్పి. ఇంకా మణికంఠ అయితే ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ తనకున్న పర్సనాలిటీకి అయితే ఇసురు పడేస్తున్నారు. అట్లీస్ట్ అబ్బాయి ఇక్కడ ఉండి మణికంఠనైనా ఎగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటే చాలా బాగుండేది ఈ టాస్క్. అట్లీస్ట్ అబ్బాయి టీం వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఆడుంటే మాత్రం చాలా బాగుండేది. ఫిజికల్ స్ట్రెంత్ ఎలానో లేదు కాబట్టి స్మార్ట్గా రెడ్ ఎగ్ అన్న వీళ్ళకి దొరుకుంటే చాలా బాగుండేది. అండ్ అలానే పృథ్వీ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదండి. ఏంటో మరి గేమ్లో అయితే మరీ సైకోలాగా ఆడుతున్నాడేమో అనిపించింది. ఫిజికల్ అవ్వచ్చు, సెన్సిబుల్గా ఆడొచ్చు, కానీ సెన్స్లెస్గా ఎలా పడితే అలా ఆర్గ్యుమెంట్ చేస్తూ అందరి మీదకు వెళ్ళిపోతూ అలా ఆడటం అయితే రాంగ్ అనిపిస్తుంది. గేమ్ని గేమ్లో ఆడాలి, ఎస్ ఆడాలి, ఎఫర్ట్ పెట్టాలి, 100% ఆడాలి, బట్ ఇలా అయితే ఆడకూడదని నాకు అనిపించింది. బట్ యష్మి అండ్ ప్రేరణ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. వాళ్ళని ఆ టీంలో వేయటమే చాలా బెటర్ అనిపించింది. వాళ్ళిద్దరిలో ఉన్న ఫైర్ అయితే బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్కి నాకైతే నబీల్ అండ్ ప్రేరణ, యష్మి వీళ్ళ ముగ్గురు అయితే హైలైట్ అయ్యారని చెప్పాలి. అండ్ అలాగే మణికంఠ కూడా. సో అలానే వీళ్ళ ఓటింగ్ గ్రాఫ్ కూడా చాలానే పెరుగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఈ ఎపిసోడ్లో ఎవరిది రైట్ అనిపించిందో ఈ టాస్క్లో మీరైతే కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.